నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత రాజ్యాంగాన్ని గుజరాతీ, తమిళ భాషలలో విడుదల చేసిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. ఉత్తరప్రదేశ్లో హెచ్సిఎల్ ఫాక్సాకాన్ జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ ఇండియా చిప్ ప్రైవేట్ లిమిటెడ్కు వర్చువల్గా శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. పల్నాడు జిల్లా వినుకొండలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం. వివరాలు చూద్దాం. నూతన ఆవిష్కరణలకు, అంకుర సంస్థలకు, సాంకేతికతకు భారత్ ప్రస్తుతం ప్రపంచ కేంద్ర బిందువుగా ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ సిఎస్ఆర్ సమ్మిట్ 2026లో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ కార్పొరేట్ సామాజిక బాధ్యత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దేశ పరివర్తనలో సిఎస్ఆర్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. Social responsibility is no longer peripheral to business strategy. It is central to national progress. Today, India is a global hub for innovation, startups, technology, and manufacturing. We must ensure that the development is broad-based. We must ensure that prosperity is inclusive. We must ensure that sustainability is not negotiable. CSR can play a transformative role in this mission. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా గుజరాతీ, తమిళ భాషలలో రూపొందించిన భారత రాజ్యాంగాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు విడుదల చేశారు. ఉపరాష్ట్రపతి భవన్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్తో కలిసి ఆయన ఆవిష్కరించారు. అలాగే 8వ ఎడిషన్ లీగల్ గ్లాసరీ, ఇంగ్లీష్, హిందీని కూడా విడుదల చేశారు. తమిళ భాష గొప్ప సాహిత్యం వారసత్వం కలిగిన ప్రపంచంలోని అత్యంత పురాతన శాస్త్రీయ భాషలలో ఒకటి అని పేర్కొన్నారు. అలాగే గుజరాతీని లోతైన సాంస్కృతిక, తాత్విక భాషగా ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్లోని యమునా ఎక్స్ప్రెస్ వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీలో హెచ్సిఎల్ ఫాక్స్కాన్ జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ ఇండియా చిప్ ప్రైవేట్ లిమిటెడ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు దేశం సాంకేతిక ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని పేర్కొంటూ హై ఎండ్ ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ తయారీకి భారత్ విశ్వసనీయ ప్రపంచ గమ్యస్థానంగా నిలవనుందన్నారు. ఇది ప్రపంచ చిప్ పర్యావరణ వ్యవస్థలో దేశపు ఉనికిని పెంచుతుందన్నారు. గతంలో దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ చాలా తక్కువగా ఉండేదని, ప్రస్తుతం 12 లక్షల కోట్ల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్స్ తయారీ జరుగుతోందన్నారు. और मैंने लाल किले से भी कहा है, भारत के पास रुकने का, थमने का समय नहीं है. साल 2026 की शुरुआत से ही भारत ने अपनी कदमताल और तेज कर दी है. 12 जनवरी को विकसित भारत यंग लीडर्स डायलॉग से देश के लाखों युवा जुड़े. 16 जनवरी को हमने नेशनल स्टार्टअप डे मनाया. भारत की स्टार्टअप क्रांति को नई ऊर्जा दी. जनवरी में ही हुई इंडिया एनर्जी समिट में भारत ने अपने सामर्थ्य से दुनिया का ध्यान खींचा. फिर विकसित भारत को नई गति देने वाला बजट आया और अब ये सप्ताह भी भारत के लिए ऐतिहासिक सिद्ध हो रहा है. ग्लोबल एआई इंपैक्ट समिट में दुनिया के अनेक देशों के राष्ट्राध्यक्ष, टेक्नोलॉजी जगत के दिग्गज सभी दिल्ली में जुटे थे. इस समिट में दुनिया ने भारत के एआई सामर्थ्य को देखा, हमारे विजन को समझा और सराहा.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లూలా డా సిల్వాతో సమావేశమయ్యారు. పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్యం, ఇంధనం, రక్షణ, వ్యవసాయం, వాతావరణ చర్య, సాంకేతికత, ఏఐ, సెమీకండక్టర్ల గ్లోబల్ సౌత్ సహకారం వంటి అంశాలలో ఇరు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. ఈ సందర్భంగా రాబోయే 5 ఏళ్లలో ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $20 బిలియన్ పైగా పెంచడానికి వారు నిర్ణయించారు. क्रिटिकल मिनरल्स और रेयर अर्थ में जो समझौता हुआ है वो रिजिलियंट सप्लाई चेन्स के निर्माण में एक बहुत बड़ा कदम है. डिफेंस के क्षेत्र में भी हमारा सहयोग निरंतर बढ़ रहा है. ये एक दूसरे के प्रति भरोसे और रणनीतिक तालमेल का बेहतरीन उदाहरण है. हम इस विन विन पार्टनरशिप को आगे भी और मजबूत करते रहेंगे. हम कृषि और पशुपालन क्षेत्र में अपने साझेदारी को भविष्य की जरूरतों के हिसाब से नए आयाम दे रहे हैं. क्लाइमेट रेजिलिएंट एग्रीकल्चर, प्रिसीजन फार्मिंग और बायो फर्टिलाइजर जैसे क्षेत्रों में हमारा सहयोग दोनों देशों की फूड सिक्योरिटी को मजबूत करेगा. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ నేతృత్వంలో అస్సాంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అస్సాం పర్యటనలో భాగంగా మంత్రి కామరూప్లోని అస్సాం పోలీస్ ప్రధాన కార్యాలయం 10వ బెటాలియన్ కొత్త క్యాంపస్ను శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో 15 లక్షల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, దీంతో రహదారులు, రైల్వే, విమానాశ్రయం వంటి రంగాల సేవలు మరింత విస్తృతం కానున్నాయన్నారు. రానున్న 5 ఏళ్లలో అస్సాం ఇండస్ట్రియల్ హబ్గా తయారు కానుందన్నారు. भाइयों बहनों, ये देश के लिए बहुत बड़ा खतरा है. मैं आज आपको वादा कर कर जाता हूं, आप भाजपा सरकार बना दो, हम 5 साल में घुसपैठिए को सिर्फ मतदाता सूची से नहीं निकालेंगे, देश की भूमि से भी निकालने का काम करेंगे. देश की चुनाव आयोग एसआईआर कर रहा है. एसआईआर होगा तो स्वाभाविक रूप से घुसपैठिए पहचाने जाएंगे. और राहुल गांधी इसके खिलाफ आंदोलन छेड़े हुए, कभी हाइड्रोजन बम फोड़ते हैं, कभी एटम बम फोड़ते हैं, कभी परमाणु बम फोड़ते हैं. अरे भाई राहुल जी, आपके सारे बम फटाके जितना भी आवाज नहीं कर पाए और ये देश घुसपैठियों से मुक्त होना. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన మానవ కేంద్రిత కృత్రిమ మేధా వినియోగం అంశాన్ని ప్రపంచం మొత్తం అంగీకరించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ నెల 16 నుంచి జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా భారత మండపాన్ని సందర్శించిన సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ డిక్లరేషన్పై మొత్తం 86 దేశాలు, 2 ప్రపంచ సంస్థలు సంతకాలు చేశాయన్నారు. ఈ సమ్మిట్లో యువత చాలా ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. एआई इम्पैक्ट समिट का डिक्लेरेशन टोटल 88 कंट्रीज प्लस इंटरनेशनल ऑर्गेनाइजेशंस ने साइन किया है, जो अभी रिलीज हो रहा है. 86 कंट्रीज प्लस 2 इंटरनेशनल ऑर्गेनाइजेशंस. इसमें सर्वजन हिताय सर्वजन सुखाय इस प्रिंसिपल को फॉर्मलाइज किया है, इसको एक्सेप्ट किया है सारी दुनिया ने. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के ह्यूमन सेंट्रिक एआई के विजन को सारे विश्व ने स्वीकार किया है.
గ్రామీణ ప్రాంతాలలో మార్చి 31 నాటికి చెత్త సేకరించే బాధ్యత ప్రభుత్వానిదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు 3 చక్రాల వాహనాలను అందజేశారు. ప్రజావేదిక వద్ద స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి ఎకరాకు నీళ్లిస్తున్నామన్నారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతున్నామన్నారు. తీసుకుని కొత్త వస్తువులు ఇస్తూ మన ఊర్లో తిరిగేవాళ్ళు. అదే కాన్సెప్ట్ లో ఈరోజు ఇక్కడ చూస్తే స్వచ్ఛ రథాలు మండలానికి ఒకటి పెడుతున్నాం. వారానికి ఒకసారి ఒక గ్రామానికి వస్తారు. మీ ఇంట్లో ఉండే పాతవన్నీ పనికిరాని వస్తువులన్నీ ఇస్తే మీకు అవసరమైన నిత్యావసర వస్తువులన్నీ కూడా మీకు అందుబాటులో పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు రాష్ట్రంలో అన్ని మండలాలు పూర్తి చేస్తున్నాం. రేపు రాబోయే మార్చికంతా మీరంతా కూడా ఇంట్లో చెత్త బయట పారేయకుండా ఇంట్లో పక్కబెట్టి ఎప్పుడు రథం ఇస్తే దానికి ఇస్తే 2 లాభాలు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి, కాస్త కోస్త మీకు ఆదాయం వస్తుంది. అలాంటి పోలవరం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలశౌరి తెలిపారు. రైతులకు 2 పంటలకు గోదావరి జలాలు అందిస్తామని తెలిపారు. గుడివాడ రూరల్ మండలం మోటూరు గ్రామంలో 23 లక్షల నిధులతో పునర్నిర్మిస్తున్న ఇరిగేషన్ రెగ్యులేటర్ నిర్మాణ పనులను గుడివాడ శాసనసభ్యుడు వెనిగండ్ల రాముతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ముందుగా ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో త్రాగునీటి సమస్యలను పరిష్కరించడం, రైతాంగానికి స్థిరమైన ఆయుకట్టు అందించడమే లక్ష్యంగా విరివిగా ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నామన్నారు. ద్వారా పైన ఉన్నటువంటి దాదాపు ఒక 9,000 ఎకరాలు, ముందు ఉన్నటువంటి దానికి ఒక 3,000 ఎకరాలకి ఆయకట్టు స్థిరంగా ఉండేటువంటి విధంగా, అదే రకంగా అనేక గ్రామాలకు కూడా మంచినీళ్లు ఇచ్చేటువంటి విధంగా ఒక మంచి రెగ్యులేటర్ ఏర్పాటు చేయటం ఒక మంచి కార్యక్రమం. ఆ కార్యక్రమానికి ఈ మోటూరు గ్రామం నేను కూడా ఇచ్చేయటం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మొట్టమొదటిగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. కానీ ప్రత్యామ్నాయం కృష్ణా అనేది ఎప్పుడు మనం నమ్మలేం. కోర్స్ ఈ సంవత్సరం దాదాపుగా ఒక 1,500 టీఎంసీ వాటర్ సముద్రంలో పోయింది. కానీ దానికి ప్రత్యామ్నాయంగా మనం గోదావరి వాటర్ కానీ ఉన్నట్టయితే కృష్ణా డెల్టా ఎప్పుడు కూడా రైతాంగం ఎప్పుడు కూడా గోదావరి వాటర్ కానీ వచ్చి కృష్ణాలో కలిస్తే ఎప్పుడు రైతాంగం అసంపూర్తిగా ఉన్న టిట్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి ఉగాది నాటికి లబ్ధిదారులకు అందిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టిట్కో ఇళ్లు, పంపుల చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. బయట అప్పు తెచ్చుకుని హట్కో దగ్గర మళ్ళీ ఈరోజు ఇళ్లను ఒక్కొక్కటి పూర్తి చేస్తూ వారం రివ్యూ చేసుకుంటూ అటు ఎల్ఎన్టీ కానీ ఇటు టిట్కోని కానీ ఎప్పటికప్పుడు అటు మినిస్టర్ గారితో ఒక పక్కన టిట్కో ఎండీ గారితో ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. ఇంకా మేము ఇవ్వాల్సింది 111 బ్లాక్లు ఉన్నాయి. ఇక్కడ ఏదైతే మనము ఈ టిట్కో ఇళ్లలో ఆ 111లో మరి చాలా వరకు దగ్గర ఒక అరౌండ్ ఒక 60 వరకు కూడా మరి రేపు ఏదైతే ఉగాది సమయానికి పూర్తి చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నాం. మిగిలినటువంటివి కూడా 47, 48 ఏవైతే మిగిలినవి ఉన్నాయో అవి కూడా ఈ యొక్క జూన్ నెల కల్లా కంప్లీట్ చేసేటువంటి విధంగా ఒక షెడ్యూల్ పెట్టుకుని ఈ యొక్క జూన్ నెల వచ్చే సమయానికి మ్యాక్సిమం క్లోజ్ అయిపోయేటువంటి విధంగా అన్ని ఇళ్ళు కూడా పూర్తి అయిపోయేటువంటి విధంగా అందరికీ కూడా ఇక్కడ ఇల్లు అప్పగించేటువంటి విధంగా ముందుకెళ్ళేటువంటి విధంగా వికసిత భారత్ లక్ష్య సాధనలో చిన్న, మధ్య, సూక్ష్మ తరహా పరిశ్రమలు ఎంతో కీలకమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెట్వర్క్ జనరల్ మేనేజర్ శైలేష్ కుమార్ పేర్కొన్నారు. ఉపాధి కల్పనకు ముందు వరుసలో నిలిచే ఎంఎస్ఎంఈలకు ఎస్బీఐ అండగా నిలుస్తుందన్నారు. ఒంగోలు రీజనల్ పరిధిలో ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. తొలుత అద్దంకిలోని శాఖను తనిఖీ చేసిన జీఎం ఒంగోలులోని మెయిన్ బ్రాంచ్లో వెల్త్ హబ్ను ప్రారంభించారు. ఎంఎస్ఎంఈ ప్రతినిధులు, బిల్డర్లతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శైలేష్ కుమార్ మాట్లాడుతూ బ్యాంకు తీసుకుంటున్న వినూత్న కార్యక్రమాలలో వెల్త్ హబ్ ఒకటి అన్నారు.
New customers also, those who are banking with other banks, so they can also come to us and avail wealth services from us. So a dedicated relationship manager will be available to them. They will be taking care of their entire banking needs. They will be advising them on how to manage their money efficiently and how they can optimize return from whatever surplus they have. They can avail locker facilities at concessional rate of interest. They can have a number of services through debit card, basically high-end debit card and credit card will be available. Demat services will be available. What type? ఇప్పుడు చిన్న విరామం. పోలీస్ మిస్ సీమా, చెప్పండి. ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం. కానీ నేను ఎందుకు? ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. డిజిటల్ అరెస్ట్? ₹1,00,000 ఇవ్వండి, బతికిపోతారు. ఇంత డబ్బా? సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము. ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు. జైల్కి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. అరే, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి. హలో మమ్మా. హాయ్. ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. విరామం అనంతరం వార్తలకు పునః స్వాగతం. ఒత్తిడిని నియంత్రించగలిగితే మానసికంగా దృఢంగా ఉంటామని విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ సాయి సుధీర్ తెలిపారు. విజయవాడలో ఏపీ మిడ్ టర్మ్ CME 2026 నిర్వహించారు. ఈ సదస్సును చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ సునీత బిల్లాతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సదస్సులో పలు రాష్ట్రాల నుంచి సుమారు 350 మంది ప్రముఖ మానసిక వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి సుధీర్ మీడియాతో మాట్లాడుతూ మానసిక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తే జీవితం అంత బాగుంటుందన్నారు. విద్య అనేది అనుకోవడం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి దీని గురించి తెలియాల్సిన అవసరం ఉంది. సో నాకు మానసిక జబ్బు ఏదైనా జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది, ఇంకొక బాధ వచ్చింది అని డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కానీ నా మనసు బాగలేదు, నా మనసు కష్టంగా ఉంది, నాకు దిగులుగా ఉంది, నాకు చనిపోవాలనిపిస్తుంది, ఇవి ఎవరు కూడా ఎవరితో షేర్ చేసుకోలేరు. ఎందుకంటే నాకు మానసికంగా ఈ విధంగా చిన్న రుగ్మత ఉంది అని చెప్పుకునే దానికోసం మనకు ఒక స్టిగ్మా అడ్డం వస్తుంది. ఆ స్టిగ్మాను ఓవర్కమ్ అయిపోయి దీన్ని కూడా ఒక జబ్బుగా చూసి ఇది కూడా మనకు డాక్టర్లు ఉన్నారు, మనం పోయి వైద్యం తీసుకుంటే మనం బాగైపోతాం అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే ప్రజల్లో డెవలప్ అవుతుందో ఖచ్చితంగా ఈ సైన్స్ వల్ల చాలామందికి మానసికంగా తద్వారా శారీరకంగా ఎప్పటికీ ఆరోగ్యవంతులు అవుతారు. ఖచ్చితంగా మనము, మన ప్రాంతము, మన దేశం కూడా ఖచ్చితంగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఒక మంచి వ్యక్తులతో, మానసికంగా బలంగా ఉన్న వ్యక్తులతో, దృఢంగా ఉన్న వ్యక్తులతో మనం చేయవచ్చు. ఆపరేషన్ చైతన్యం పేరుతో డ్రగ్స్ పై ప్రజలలో అవగాహన కల్పించినట్లు రాష్ట్ర ఈగల్ టీం ఐజీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. రాష్ట్రంలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని తెలిపారు. ఈగల్ టీం వార్షిక నివేదికను విజయవాడలో ఈరోజు ఆయన విడుదల చేశారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన వివరించారు. Eagle Andhra Pradesh has released 2025 annual report. The key achievements and impact operations are part of this particular handbook, and particularly Eagle started a teaching law campaign also in 40,000 educational institutions, and especially Eagle clubs are active. Drugs Voddu Bro, Say No to Drugs campaign is going on across the state. 70 lakh students are community. We are addressing this particular menace of drugs and ganja. And similarly, Eagle started 4 key operations. The first one is Operation Chaitanyam, to achieve zero cultivation in the state of Andhra Pradesh. And Andhra Pradesh with drone surveillance, Adrin satellites, coordinate search operations, and similarly extensive awareness campaigns, alternative crop support. This particular feat has been achieved by Andhra Pradesh government. And similarly, Operation Safe Campus Zone. Our aim is to see డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఫిబ్రవరి 28 నుంచి 2 రోజుల పాటు 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయని స్థానిక శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు తెలిపారు. ఈ అంశంపై ఆయన అమలాపురంలో మాట్లాడుతూ తెలుగు ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా ఈ ప్రపంచ మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ రోజు చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా పలు జిల్లాలలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు, మొక్కలు నాటారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర నిర్వహించారు. ఈ నెల ప్రత్యేక థీమ్గా 0 లిటర్ గవర్నెన్స్ పై అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొని ప్రజలు తడి, పొడి, చెత్తగా వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలన్నారు. గత ఏడాది జనవరి నుంచి నిరంతరంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో ఈ నెల థీమ్గా 0 లిటర్ గవర్నెన్స్ అమలవుతోందన్నారు. పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. ఈ వేస్ట్ సేకరణ థీమ్ ఏలూరులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ వేస్ట్ సేకరణను ఒక మహోద్యమంగా జరుపుతున్నామని, పాత మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఛార్జర్లు, బ్యాటరీలు, టీవీలు తదితర ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సక్రమంగా సేకరించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించగా కళాశాల సిబ్బంది పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ వై పోలినాయుడు మాట్లాడుతూ పల్లెలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్య భారత్ ఆవిష్కరణ సాధ్యమవుతుందన్నారు. అంతకుముందు ఆర్ట్స్ కళాశాల ఆవరణలో కూడా చెత్తను శుభ్రం చేశారు. నంద్యాల పట్టణంలోని ఎన్జీఓ కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్నతో పాటు మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొని కాలనీలోని పిచ్చి మొక్కలను తీసివేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే రోగాలు దరిచేరవన్నారు. ప్రజలు వ్యక్తిగత శుభ్రతపై ఎంత శ్రద్ధ పెడతారో పరిసరాల పరిశుభ్రతపై కూడా అలాగే శ్రద్ధ వహించాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి ఎస్ గిరిధర్ కుమార్ పేర్కొన్నారు. భీమవరం ఆర్టీసీ గ్యారేజ్, ఆర్ఎం కార్యాలయ ఆవరణలో ఉద్యోగులు చెత్తను తొలగించి శుభ్రం చేశారు, మొక్కలు నాటారు. ప్రజలు స్వచ్ఛాంధ్ర నిర్వహణకు ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలన్నారు. పట్టణాలలో పరిశుభ్రత లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులతో కలిసి ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. చెత్తరహిత సుందర తిరుపతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య సూచించారు. నగరంలోని దండి మార్చ్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో వ్యర్థాల వలన కలిగే అనర్థాలను ప్రజలకు వివరించి దుకాణదారులకు తడి, పొడి, చెత్త వేరు చేసేందుకు బుట్టలను అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉత్తరప్రదేశ్లోని మీరట్ నగరంలో పర్యటిస్తారు. మధ్యాహ్నం శతాబ్దీ నగర్ నమో భారత్ స్టేషన్లో మీరట్ మెట్రో సేవలను, నమో భారత్ రైలును ప్రారంభిస్తారు. అక్కడ నుంచి మీరట్ సౌత్ స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణం చేస్తారు. మీరట్లో దాదాపు 12,930 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. 82 కిలోమీటర్ల మేర ఢిల్లీ మీరట్ నమో భారత్ కారిడార్ను జాతికి అంకితం చేస్తారు. భారత తొలి నమో భారత్ ప్రాంతీయ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టంలోని మిగిలిన సెక్షన్లను కూడా ఆయన ప్రారంభిస్తారు. అలాగే మీరట్ సౌత్ మోదీపురం మధ్య మీరట్ మెట్రో రైలు సేవలను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. ఇవి దేశంలోనే తొలిసారిగా నమో భారత్ మాదిరి మౌలిక సదుపాయాలతో పనిచేస్తాయి. దేశంలో డిజిటల్ సేవలు పొందేటప్పుడు భాష అనేది ఒక పెద్ద అడ్డంకిగా మారుతోంది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు భాషిణిని అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్ కింద ఈ భాషిణి పోర్టల్ను అభివృద్ధి చేసింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సహాయంతో పనిచేసే అనువాద వ్యవస్థ. ప్రభుత్వ పథకాలు, డిజిటల్ సేవలు, ముఖ్యమైన సమాచారాన్ని ప్రజలు తమకు నచ్చిన దేశ భాషలలోకి తక్షణమే మార్చుకోవచ్చు. దీనివలన ఇంగ్లీష్ రాని వారు కూడా ఇంటర్నెట్ సేవలను సులభంగా వినియోగించుకోవడానికి వీలు పడుతుంది.
రాజస్థాన్ రాజధాని జైపూర్లోని జల్ మహల్ వేదికగా భారత వాయుసేన నిర్వహించిన ఎయిర్ షో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా వాయుసేనకు చెందిన సారంగ్ హెలికాప్టర్ బృందం, సూర్యకిరణ్ విమాన బృందాలు తమ అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఆకాశంలో రంగురంగుల ఆకృతులను సృష్టించి చూపరాలను కట్టిపడేసింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన ఈ హెలికాప్టర్స్ అత్యంత వేగంగా ఒకదానికొకటి ఎదురు వస్తూ చేసిన విన్యాసాలు ఉత్కంఠతను రేకెత్తించాయి. విజయవాడ దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వార్తల సేకరణ నిమిత్తం జిల్లా ప్రతినిధుల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు మార్చి 10వ తేదీ వరకు పొడిగించింది. జర్నలిజంలో అనుభవం కలిగిన వారి నుంచి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ వార్తా విభాగాధిపతి షఫీ మహమ్మద్ ఐఏఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి నెలలో ఒక ప్రకటన ద్వారా స్ట్రింగర్ల నియామకానికి ఆహ్వానించిన గడువు ఈ రోజుతో ముగియగా దరఖాస్తుల స్వీకరణ గడువును మార్చి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. పాత్రికేయ రంగంలో అనుభవం, అభిరుచి ఉన్న ఇతరులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు 1180 రూపాయల ప్రాసెసింగ్ ఫీజుతో పాటు దరఖాస్తులను హెడ్ ఆఫ్ ఆర్ఎన్యూ, దూరదర్శన్ కేంద్రం, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా పున్నమ్మతోట, విజయవాడ చిరునామాకి సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలను ప్రసార భారతి వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకుని మన్ కీ బాత్ కార్యక్రమం 131వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం అవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. డిజిటల్ చెల్లింపులలో మన దేశం సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచ దేశాలన్నీ కలిపి చేసే ఆర్థిక లావాదేవీలలో సగం మన దేశంలోనే జరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు యూపీఐ లావాదేవీలు వెన్నెముకగా నిలుస్తున్నాయని తెలిపింది. వార్షిక డిజిటల్ నగదు లావాదేవీలు 300 లక్షల కోట్ల రూపాయలను దాటిపోయిందని వివరించారు. గతంలో నగరాలు, పట్టణాలకే పరిమితమైన డిజిటల్ చెల్లింపులు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించాయని పేర్కొంది. అయితే ఇదే సమయంలో సైబర్ భద్రత విషయంలోనూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా రేపు భారత్, సౌత్ ఆఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనుంది. లీగ్ దశలో గ్రూపులలో అగ్రస్థానంలో నిలిచిన ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోకపోవడం విశేషం. సెమీఫైనల్ రేసులో ముందడుగు వేయాలంటే ఈ మొదటి మ్యాచ్ గెలవడం రెండు జట్లకు ఎంతో కీలకం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత రాజ్యాంగాన్ని గుజరాతీ, తమిళ భాషలలో విడుదల చేసిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. ఉత్తరప్రదేశ్లో హెచ్సిఎల్ ఫాక్సాకాన్ జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ ఇండియా చిప్ ప్రైవేట్ లిమిటెడ్కు వర్చువల్గా శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. పల్నాడు జిల్లా వినుకొండలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.